హరి ఓం హరి ఓం హరి ఓం. అండపిండ బ్రహ్మాండ సమ్మిళితమైన ఈ విరాట్ విశ్వమందు సజ్జోజాతమను పిలువబడే తూర్పు ముఖముగా మను విశ్వకరమైనటువంటి మహాశివుడు ఉద్భవించాడు. వామదేవము అని పిలువబడే దక్షిణముఖముగా మాయా విశ్వబ్రహ్మ అయినటువంటి విష్ణుమూర్తి ఉద్భవించాడు. అఘోరముని పిలువబడే పశ్చిమముఖముగా తస్వ విశ్వబ్రహ్మ అయినటువంటి చతుర్ముఖి బ్రహ్మ ఉద్భవించి ఉన్నారు. తత్పురుషమని పిలువబడే ఉత్తరముఖముగా శిల్పి బ్రహ్మ అయినటువంటి ఇంద్రుడు ఉద్భవించి ఉన్నాడు. ఈశాన్యముని పిలువబడే ఊర్ధ్వముఖముగా విశ్వజ్ఞ బ్రహ్మ అయినటువంటి సూర్యుడు ఉద్భవించి ఉన్నాడు. ఈ 5 ముఖములందు ఉద్భవించిన వీరిని పంచబ్రహ్మలు అంటారు. వీరు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ప్రణవ వేదములకు అను పంచవేదములకు మూల పురుషులుగా ఉద్భవించి సృష్టి, స్థితి, లయ, తిరోధార అనుగ్రహములను 5 కర్మములకు కర్తలై ఉన్నారు. ఈ బ్రహ్మలలో మనుబ్రహ్మ అయినటువంటి మహాశివుడు కైలాసమునందు, మాయాబ్రహ్మ అయినటువంటి విష్ణువు వైకుంఠమునందు, తత్వబ్రహ్మ అయినటువంటి చతుర్ముఖి బ్రహ్మ సత్యలోకమునందు, శిల్పి బ్రహ్మ అయినటువంటి దేవేంద్రుడు స్వర్గలోకమునందు, విశ్వజ్ఞ బ్రహ్మ అయినటువంటి ఆదిత్యుడు సూర్యోలోకమునందు నివసిస్తూ ఈ విశాల విశ్వమునందు ఉన్నటువంటి 14 భువన భాండములను పరిపాలిస్తూ ఉన్నారు. ద్వాపరయుగమున కురుక్షేత్రమునందు శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుడైనటువంటి పార్థునికి గీతోపదేశం చేస్తూ యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుదానమన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని వివరించి ఉన్నారు స్వామివారు. భారత, ఎప్పుడు ధర్మమునకు హానియు అధర్మమునకు వృద్ధియు కలుగునో అప్పుడు నన్ను నేను సృజించుకున్నానని వివరణ. పవిత్రానాయ సాధూనాం వినాశాయ సదుర్గుసాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆ శ్రీకృష్ణ భగవానుడు ప్రతిజ్ఞ చేసిన ప్రకారం ఆ విధంగా ప్రతిజ్ఞ చేసినటువంటి మహావిష్ణువు కృతయుగమునందు మత్స్యావతారము, కూర్మావతారము, వరాహ రూపము, నరసింహావతారమును, త్రేతాయుగమునందు రామ పరశురామావతారములను, ద్వాపరయుగమునందు కృష్ణావతారములను, కలియుగమునందు బుద్ధావతారములను ధరించి ధర్మ సంస్థాపనం గావించి ఉన్నారు. కానీ కలియుగమునందు భూలోకమున అంతంతకి అధర్మము పెచ్చురిల్లి పాపాత్ములు, కఠినాత్ములు, క్రూరాత్ములు, క్రూరధర్మలు, అధర్మవర్తులు, స్వార్థపరులు పెరిగిపోయి భూలోకము యావత్తు పాపభరితమైపోయి ఉన్నది. మానవులు ఆచరిస్తున్నటువంటి అనేక పాపముల భారములను భరించలేక ఒకనాడు భూదేవి తన నాథుడైనటువంటి జగన్నాథుడితోటి మొరపెట్టుకోవడానికి వైకుంఠానికి వెళ్ళింది. పురుషోత్తమ ఆమె కృష్ణావతార పరిసమాప్తితో పాటు ద్వాపరయుగము కూడా సమాప్తమైనట్లు మీకు తెలుసు. ఆ కాలము నాటికి అర్జునుడికి మనవడైనటువంటి పరీక్షితుడు భరతఖండాన్ని పరిపాలించడానికి వారసుడయ్యాడు. ఆ పరీక్షితుడి కాలంలో అనగా ఈ కలికాలములో కలిపేరణ చేత ధర్మదేవత గోరూపమున ఒంటి కాలిపై నిలుచుని దుఃఖించుచున్న సమయంలో కలిపురుషుడు శూద్రుని రూపం ధరించి
ధర్మదేవతను తన ఎడమ కాలితో తన్ని హింసించసాగాడు. గోవుని హింసించటం మహాపాతకమని వేదములు పలుకుచున్నాయి. అట్టి వేద భూమిలో గోహింసకు కారణం కలిధర్మమని గ్రహించినటువంటి పరీక్షితుడు ఆ కలిని పట్టి కొన్ని ఆంక్షలు విధించి తిరిగి గోవును 4 పాదములపై నిలబెట్టాడు. పరీక్షితుని అనంతరం అతని కుమారుడు జనమేజయుడు, ఆ తర్వాత శాలివాహనులు ధర్మ పరిపాలన చేశారు. వీరి అనంతరం రాయల వంశస్థులు ధర్మాన్ని నిలబెట్టారు. రాయల వంశస్థులలో ఆఖరవాడైనటువంటి విజయరామ రాజుతోటి విజయనగర సామ్రాజ్యం పూర్తిగా అంతమైపోయింది. రాయల వంశస్థులలో ఆఖరవాడైనటువంటి రామరాజుతోటి విజయనగర సామ్రాజ్యం అంతమైపోయింది. విజయనగర సామ్రాజ్యం అంతంతోటి నా కష్టాలు ప్రారంభమయ్యాయి ప్రభు అని భూదేవి ఆ మహావిష్ణువుతో ఈ విధంగా మొరపెట్టుకుంది. తర్వాత భూదేవి ప్రార్థనలో విన్నటువంటి శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై తన వరద అభయస్తముతోటి అభయమిస్తూ, దేవి నీవు విచారించకు, నీ ఆవేదనను నేను గ్రహించాను, నీ దుఃఖ భారాన్ని రూపుమాపేందుకు లోకహితము కొరకు తగిన తరుణోపాయాన్ని ఆలోచిస్తాను, నీకు సిమితత్వాన్ని, స్థిరత్వాన్ని, సంతోషాన్ని ఇచ్చే మార్గాన్ని ఆలోచిస్తాను, అంతవరకు నీవు ఇక్కడే ఆశీనురాలవై ఉండమని ఆ మహావిష్ణువు ఈ విధంగా భూదేవితో చెబుతాడనమాట. ఆ మాటలు విన్నటువంటి భూదేవి సంతోషంతో మీ దర్శన భాగ్యంతో నన్ను ఆవరించినటువంటి పాపభారమంతా నశించిపోయి ధన్యురాలినయ్యాని ప్రభు, మీ ఆజ్ఞను శిరసాహవిస్తానని అక్కడే ఉన్నటువంటి సుముదాసనంలో సుఖాసీనులై ఉన్నది భూదేవి. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు ఆ కార్యభారమును గురించి, ఉపాయం గురించి ఆలోచించి ఆ కార్యమునందు తనతో పాటు భాగం పంచుకోవడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అవసరమని భావించి తన మనసునందు స్మరించిన మరుక్షణమే బ్రహ్మ మహేశ్వరులు వైకుంఠమునందు ప్రత్యక్షమయ్యారు. విష్ణువారిని సముదారించి ఉచితాసనములిచ్చి సత్కరించి అనంతరం శ్రీహరి వారితో తన సంకల్పాన్ని ఇలా వివరించారు. బ్రహ్మ మహేశ్వరులారా, సృష్టిలయములకు కారణమైనటువంటి మీకు భూదేవి దుఃఖము గురించి చెప్పవలసిన అవసరము లేదు. కలియుగమున ప్రథమ పాదము జరుగుతూ ఉన్నది. ఈ కలియుగం పంచమహాపాపములకు ఆశ్రయమై పాపిష్టి యుగముగా మారుతూ ఉన్నది. కాబట్టి దుష్టకర్మములను శిక్షించడానికి, దుష్ట సంహారం చేయడానికి ఒక మహాపురుషుడు అవతరిస్తాడని మానవులకు నమ్మకాన్ని కలిగించాలి. అప్పుడే మానవులను సరైన దారిలో పెట్టి లోకశాంతిని, ధర్మ ప్రతిష్టాపన చేయగలమని విష్ణువు బ్రహ్మ మహేశ్వరులకు చక్కగా వివరించారు. పరమేశ్వరుడు చక్కగా ఆలకించి, ఇది లోకోక్తమైనటువంటి ఆలోచన, మానవ లోకాన్ని ఉద్ధరించడానికి మహత్తరమైనటువంటి మార్గం శ్రీహరి, నీ ప్రణాళిక సమంజసముగా ఉన్నది అని శ్రీహరి ఆలోచనలను సమర్థించాడు పరమేశ్వరుడు. అదేవిధంగా బ్రహ్మ కూడా శ్రీహరి ఆలోచనలను సమర్థిస్తూ మాకు కూడా ఈ కార్యమునందు భాగముందా అని వివరణ అడిగారు. ఉంది కనుకనే సంకల్పం మాత్రము చేతనే మిమ్మల్ని వరించి ఇచ్చటకు రప్పించాను. త్రిమూర్తులమైనటువంటి మనము భూమి మీద ఉన్నటువంటి పుణ్య దంపతులకు కుమారులుగా జన్మించి లోకోద్ధరణ చెయ్యాలి అని వివరించారు స్వామివారు. అప్పుడు ఆ మహావిష్ణువు పరమేశ్వరుని వైపు చూస్తూ, శంకర,
చెం అంటే చిదానందమును, కర అంటే అందించేవాడవు గనక నీవు కాశీక్షేత్రమునందు నివసిస్తున్నటువంటి విజయసింగుడు అనే శత్రువుని ఇంట ఆనంద భైరవి యోగి అనే పేరున జన్మించి రాజనీతి ధర్మమును తప్పకుండా జనకుని వలె రాజర్షివై ఆ రాజ్యాన్ని పరిపాలించు అని వివరించారు. నీ రాకకై నిరీక్షిస్తానని వివరణ తెలియజేశారు. విధాత నీవు భరతఖండమునందు దక్షిణ ప్రాంతమున విశ్వాత్మకుడనే విశ్వబ్రాహ్మణుడు ఉన్నాడు. వారి అర్ధాంగి అయినటువంటి మాయామేయ గర్భమున నీవు ఆ పరమపావుని గర్భమున నీవు జన్మించి సన్యాసివై బ్రహ్మానందుడు అన్నంజయ అనే నామములతో ప్రసిద్ధి చెంది దివ్యక్షేత్రములలో సంచరిస్తూ బ్రహ్మజ్ఞానివై సంచరిస్తూ ఉండమని చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నీవు చెప్పినట్లే భూలోకమున జన్మించి నీ రాకకై నిరీక్షిస్తాను మరి మీరు అని ఆ విష్ణువుతో అడగటం జరిగింది. ఆ శ్రీహరి, నేను ఈ కలియుగమునందు బ్రహ్మాండపురము నివాసస్థుడు విశ్వబ్రాహ్మణుడు అయినటువంటి పరిపూర్ణయాచార్యులు వారి అర్ధాంగి అయినటువంటి ప్రకృతాంబ గర్భమున జన్మించి వీరంబొట్లయ్య, వీరప్పయ్య, వీరబ్రహ్మేంద్ర స్వామి అనే త్రినామములతో ప్రసిద్ధి చెంది అజ్ఞానందకారమున చిక్కి అలమటిస్తున్న వారికి బ్రహ్మజ్ఞానమును ఉపదేశిస్తాను అని చెప్పి ఉన్నారు. తన పాదసేవాభిలాషురాలైనటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని చూసి, దేవి నీవు సమయ సందర్భానుసారముగా భూలోకమున జన్మించి నాకు ధర్మపత్నివై వర్ధిల్లగలవని ఆశీర్వదించి ఉన్నారు స్వామివారు. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాక్షాత్ శ్రీమన్నారాయణ అవతారులు. వారు వైకుంఠమున త్రిమూర్తుల సమాలోచన ప్రకారంగా ఈ పుడమిపై త్రిమూర్తులు ముగ్గురు కూడా జన్మించడం జరిగింది. త్రిమూర్తుల్లో మొదటి వారు శ్రీ మహావిష్ణువు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిగా జన్మించి భూమాతకి సహస్రార సానమైనటువంటి కందిమల్లాయిపల్లె క్షేత్రమునందు సజీవ సమాధి నిష్ఠా గరిష్ట వహించి ఉన్నారండి. మరి త్రిమూర్తుల్లో రెండవ వారు సదాశివుడు. ఆ పరమేశ్వరుడు కాశీక్షేత్రమునందు విజయసింగుడనే మహారాజునకు ఆనంద భైరవి యోగిగా జన్మించి గోహత్య మహాపాతకమును తలదాల్చి గోహత్య పాతకం నిర్వృత్తికై మరొక జన్మలో ఈ కందిమలాయ పల్లకి 15 కిలోమీటర్ల దూరంలో ముడుమాల గ్రామమునందు దూదేగులమున ఆదంబి పీరు సాహెబ్ పుణ్యదంపతుల ఇంట సిద్ధయ్యగా జన్మించి 12 సంవత్సరముల ప్రాయంలో స్వామివారి పాదసేవ చేపట్టి 12 సంవత్సరముల పాటు స్వామివారి సేవ చేసినటువంటి సిద్ధయ్య గారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిచే అనేక బహుమతులను పొంది అనేక యోగ విద్యలను నేర్చి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిగా మాదిరిగానే ఆ ముడుమాల గ్రామమునందు సజీవ సమాధి నిష్ఠాగరిష్ట వహించి ఉన్నారండి. మరి త్రిమూర్తుల్లో మూడవ వారు చతుర్ముఖి బ్రహ్మ అన్నంజయ స్వామి వారిగా జన్మించి బ్రహ్మానందుడై సన్యాసరూపుడై మనగానపల్లి గరిమిరెడ్డి అచ్చమ్మ గారు నిర్మించి ఇచ్చినటువంటి నేలమఠమునందు సజీవ సమాధి నిష్ఠాగరిష్ట వహించి ఉన్నారండి.
ఇట్టి త్రిమూర్తుల సజీవ సమాధులు దర్శనం చేతను ముక్తి తథ్యమని పెద్దలైన వారు వివరించి ఉన్నారు. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులందరికీ మనవి. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ శ్రీహరి అభయ ప్రధానంగా శ్రీ మహాలక్ష్మీదేవి పెద్దకోమర్లపాడు అనే గ్రామంలో శివకోటయ్య అనే శిల్పి బ్రాహ్మణుని ఇంట ఈశ్వరి కటాక్షం వల్ల గోవిందమాంబగా జన్మించి జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి శరణ చెంతకు చేరుకున్నది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే ఈ గోవిందమాంబ. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులందరికీ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ కరుణా కటాక్ష సిద్ధిరస్తు. శుభం.